అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే ఈ జబర్దస్త్ రోజా, ఈ గబ్బు రోజా, దీనిని ఎవరైనా మింగుతాము, నేను మింగుతాను అని అనుకుంటే నాకు చెప్పండి. మీరు మింగినందుకు, ఈ గబ్బు రోజాని మింగినందుకు మీకు 10 రూపాయలు ఇస్తాను. మీరు అడగచ్చు, ఏందన్నా మరి చీప్గా 10 రూపాయలైనా రోజా అని మీరు అడగచ్చు. దీన్ని మాటలు విన్న తర్వాత 10 రూపాయలు కూడా ఎక్కువేనన్నా, 5 రూపాయలు ఇస్తే చాలు, దీన్ని గ్యారంటీగా మింగుతాము అని మీరే అంటారు దీన్ని మాటలు విన్న తర్వాత. అలాంటి మాటలు మాట్లాడింది. మొన్న ఏదో ఒక స్టూడియోలో కూర్చొని తిరుమల లడ్డు గురించి మాట్లాడింది. దాని గురించి దానికి సంబంధించి మనం గట్టిగా ఇచ్చాం దానికి, ఆ వీడియోకి నిన్న. మళ్ళీ నిన్న అదే తిరుమల లడ్డు గురించి ఇది మాట్లాడింది. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారిని ఒక ముఖ్యమంత్రి అని గౌరవం కూడా లేకుండా చాలా చిల్లరగా, చాలా చీపుగా, చాలా నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసింది ఈ గబ్బు రోజా, ఈ జబర్దస్త్ రోజా, ఈ గబ్బు రోజా. ఇదేం మాట్లాడిందో దీని సంగతి ఏందో తేలద్దాము మళ్ళీ. అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చూస్తున్నారు కానీ ఎక్కువ మంది లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేస్తే చాలా బాగుంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, లైక్ చేయండి. ఇదేం మాట్లాడుతుందో ఒకసారి ఇందాము. ఈ సెల్లు ఏగలేకుండా అబ్బా నేను ఈ సెల్లుతోట, ఇదే ఒకసారి అనవద్దు, ఒకసారి అనగలంటుంది. ఈ సెల్లుతో ఏగలేకున్నాను. ఎవరైనా పెద్దలు ఎవరైనా కానీ ఎల్సిడి స్క్రీను వెనకాల గోడకుండా అతికిస్తారు కదా, ఎల్సిడి స్క్రీను, అది ఎవరైనా ఉంటే, ఎవరైనా పెద్దలు బాగా డబ్బున్న వాళ్ళు ఎవరైనా ఉంటే స్పాన్సర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఒకసారి స్పాన్సర్ చేయండి. అడగాలనుకుంటే మళ్ళీ నన్ను ఏమైనా అడిగితే పేటిఎం కుక్క అంటారని అదొక భయం. అందుకే నేను అడగను సామాన్యంగా. కానీ ఈ సెల్లుతో ఏగలేకుండా అది ఎల్సిడి స్క్రీన్ కానీ ఉంటే చాలా బాగుంటుంది. ఎవరైనా డబ్బున్న వాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు, పెద్దలు ఎవరైనా ఉంటే స్పాన్సర్ చేయాలి అనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, ఇక సైడ్లో కానీ పెడతాను, లేకుంటే కింద అయినా ఇస్తాను. మీకు ఆలోచన ఉంటే, తీసించాలి ఆలోచన ఉంటే ఖచ్చితంగా మీరు తీయించండి. నాకు ఇంకా సపోర్ట్గా ఉంటుంది. సరే, ఇది ఏం మాట్లాడుతుందో ఒకసారి ఇందాము. ఆనవ్యా నీకు పుణ్యం ఉంటుందా? ఇది తన 100 రోజుల పరిపాలనలో వరదలు, ఆడపిల్లల మీద వీళ్ళు 5 సంవత్సరాల పరిపాలించగా దీంట్లో ఏమొచ్చింది? చెప్తావు, నీ సంగతి చెప్తావు. నేను ఎన్నిసార్లు మింగినా గానీ నువ్వు మారవా? ఎన్నిసార్లు మింగాల నిన్ను చెప్పు? వైఎస్ఆర్సీపీ వాళ్ళని మర్డర్ చేయడం, నరికి చంపడం, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ప్రజలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు కాబట్టి ప్రజల్లో తనకొస్తున్న చెడ్డ పేరుని వచ్చే రోజా హామీలు నెరవేరుస్తారు. ఎందుకంత నీకు అంత ఆవేశం? వచ్చాగట్లేదా నీకు వచ్చాగట్లేదా? ఎందుకంత ఆవేశం? మీరు పథకాలు 6 నెలలు, మీరు అధికారంలోకి వచ్చిన 6 నెలలు 7 నెలల తర్వాత కదా మీరు పథకాలు ఇచ్చింది. మీరు వచ్చిన నెల రోజులు 2 నెలలు మీరు పథకాలు ఇచ్చారా? ఎందుకంత ఆవేశం నీకు? ఎందుకంత నీకు ఆపుకో కొంచెం. మరి ఇటు నీ అమ్మ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ లో ఈ రోజు వెంకటేశ్వర స్వామిని కూడా చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ ఏమో వ్యతిరేకత ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద ఏం వ్యతిరేకత ఉంది? ఈ 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఏ తప్పన్నా చేసిందా? ఈ 100 రోజులు అద్భుతంగా పరిపాలించింది. ఏం వ్యతిరేకత ఉంది ఆయన డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి? ఆయన 100 రోజులు ఎంతో కష్టపడి సక్సెస్ఫుల్ గా 100 రోజులు పూర్తి చేసుకున్నారు. దాన్ని ప్రమోషన్ చేసుకోవాలనుకుంటే బాగా ప్రమోషన్ చేసుకోవచ్చు, హైలైట్ చేసుకోవచ్చు. అది వదిలిపెట్టి దీంట్లోకి ఎందుకు వస్తారు? డైవర్షన్ చేయాలంటే సిగ్గుండి మాట్లాడుతున్నా, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా? గారు వదలలేదనేది మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు అలవాటు, ఎప్పుడెప్పుడు ఆయనకి చెడ్డ పేరు వస్తుందో అప్పుడు ఏదో ఒక ఇష్యూని ఆయనే క్రియేట్ చేస్తాడు. దాన్ని తన వర్గీయులతో పబ్లిసిటీ చేయడం, దాని మీద డిస్కషన్ చేసి ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయడం ఆయనకు అలవాటే. కానీ ఈ రోజు మీరు చూస్తే సాక్షాత్తు టీటీడీలో తిరుమల లడ్డు మీద ఇంత దిగజారుతనంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రోజు ఆయన దిగజారుడు ఏముంది, అక్కడ తప్పు జరిగిందని తెలుస్తుంది. గత 5 సంవత్సరాలుగా ఎంతో మంది భక్తులు క్వాలిటీ లేదు, టేస్ట్ లేదు
అది 2-3 రోజులకి 2-3 రోజులకి చెడిపోతుంది. గతంలో అలా ఉండేది కాదు, ఏదో తప్పు జరుగుతుంది అని గతంలోనే భక్తులు తెలుసు. భక్తులు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఆ లడ్డు మీద అనుమానాలు వచ్చాయి. కానీ అప్పుడు మాట్లాడితే అధికారంలో లేను కాబట్టి మాట్లాడితే బాగుండదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాము కాబట్టి సో మనం దాని మీద టెస్టులు పంపించి అది నిజంగా దాంట్లో ఏమైనా కల్తీ ఉంటే బయట పెట్టచ్చు అనే ఉద్దేశంతో ఆయన అధికారంలో వచ్చిన దాకా వెయిట్ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద ఒక స్టడీ చేసి దాన్ని టెస్ట్కి పంపించి ఆయన డౌట్ని కన్ఫర్మ్ చేసుకొని ఆయన బయట పెట్టడం జరిగింది. నీ అమ్మాయి నిన్ను నోట్లో ఊస్తున్నా కానీ తుప్పుకున్నాను ఊస్తున్నా కానీ నీకు ఇంకా సిగ్గు రాకపోతే సిగ్గుమాలిన అట్లాడాక ప్రతి ఒక్కరు కూడా చీ కొట్టడం మనం గమనిస్తూనే ఉన్నాం. రెండవది ఓస్తుండ్రు మిమ్మల్ని అని ఓస్తుండ్రు. సామాన్య భక్తులు ఓస్తుండ్రు. సామాన్య భక్తులతో పాటు మీ కార్యకర్తలు కూడా నిన్ను ఓస్తుండ్రు, నీ నోట్లో ఉమ్మేస్తుండ్రు. ఈ గబ్బు రోజా నిన్న ఈరోజు ఒక కమ్యూనిటీ ట్యాబ్ లో ఒక పోస్ట్ ఒకటి పెట్టింది. చూస్తే కమ్యూనిటీ పోస్ట్ లో ఒకటి పెట్టింది, మీకు చూపిస్తాను ఉండండి. ఎక్కడుంది అది? ఆర్కే రోజా సెలవం అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఈ గబ్బు రోజాకి. అది ఈరోజు ఒక కమ్యూనిటీ ట్యాబ్ లో ఒక పోస్ట్ పెట్టింది, మీకు సైడ్ లో పెడతాను, అది చూడండి. తిరుమల లడ్డు కల్తీలో తప్పు ఎవరిది? పవన్ కళ్యాణ్ గారి ఫోటోను, చంద్రబాబు నాయుడు ఫోటోను, ఇక్కడ ఇదిగో పులివెందుల ఎమ్మెల్యే అతను ఫోటో పెట్టడం జరిగింది. 38,000 మంది ఓట్ చేశారు దాన్ని. ఇక్కడ పులివెందుల ఎమ్మెల్యేదే తప్పు అని చెప్పి 70% అన్నారు. 70%. దీంట్లో మీ ఛానల్లో ఉండేది మీ వైసీపీ కార్యకర్తలే కదా, బయట వాళ్ళు ఎవరు ఉండరు కదా, నీ కార్యకర్తలే. దాంట్లో కామెంట్లు చూడండి ఒకసారి, ఆ ఛానల్కి వెళ్ళి చూడండి. అమ్మ నా బూతులు, అయ్యి బూతులు కాదు రోజాని, వాళ్ళు కార్యకర్తలు అమ్మ నా బూతులు తిడుతున్నారు. సిగ్గు లేకుండా వచ్చి ఇప్పుడు మాట్లాడుతుంది. ఈ తర్వాత ఏం మాట్లాడుతున్నా చెప్పు చెప్పు. చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పుడు చేస్తుంటారు. అలాగే ఈ రోజు ఆ తిరుమల కొండ మీదకి జగనన్న అధికారంలో ఉన్నప్పుడు మోడీ గారు వచ్చారు, అమిత్ షా గారు వచ్చారు, ఎక్స్ సీజే రమణ గారు వచ్చారు, ప్రెసిడెంట్ సీజే గారు వచ్చారు. అంతేందుకు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీతో సహా వెళ్ళాడు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. లడ్డూలో ఏ మాత్రం రుచి తేడా ఉంటే ఆ రోజు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఉంటారుగా. ఎందుకు కంప్లైంట్ ఇస్తే మీరు ఊరికి వదిలిపెడతారా? అమ్మని, తల్లిని, చెల్లిని అందరం తిట్టరు మీరు? వాళ్ళ క్యారెక్టర్ మీద బురదలరు. ఇంట్లో ఉన్న మహిళలనే, కడుపును పుట్టిన తోడబుట్టిన మహిళలనే క్యారెక్టర్ చెడ్డది, దాని క్యారెక్టర్ చెడ్డది అని కేవలం పేరు ఎత్తదలుచుకోలేదు. మళ్ళీ అంత కేవలంగా మాట్లాడిన మీరు అలాంటి అమ్మ నువ్వు వినవాల నువ్వు. ఇప్పుడు ఆ 5 సంవత్సరాల్లో ఏదో జరిగిందని నింద వేయడానికి ఈ రోజు టీటీడీని ఎంచుకొని తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టను దిగజార్చడం ఎంతవరకు కరెక్ట్ అని భక్తులందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేవలం జగన్ గారిని టార్గెట్ చేసి మాట్లాడటం చూస్తే రాజకీయ లబ్ధి కోసం తిరుమల పవిత్రను భ్రష్టు పట్టిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న నికృష్ట రాజకీయాలు అందరూ కూడా గమనించి ఆ చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పమని కోరుకుంటున్నా. ఆ బుద్ధి అందుకే ఎవరు బుద్ధి చెప్తున్నారు? మీ మీద వ్యతిరేకతో రాష్ట్రంలో, దేశంలో ప్రతి ఒక్క భక్తులు కూడా రోడ్డు మీదకి వచ్చి మీ ప్లకార్డులు పట్టుకొని దహనం చేస్తున్నారు. మీ దిష్టి బొమ్మల్ని దహనం చేస్తున్నారు మీరు చేసిన తప్పులకి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మర్యాద లేకుండా, అది లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నేను ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ అండి, నా రిక్వెస్ట్, బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్. ఇది అధికారంలో ఉన్నప్పుడు చాలా తప్పులు చేసింది, చాలా అవినీతులు చేసింది. మరి దీని మీద ఫోకస్ పెట్టారా, ఫోకస్ పెట్టలేదా నాకైతే ఇంకా అర్థం కాల. దయచేసి దీన్ని బొక్కలో దెంగండి. ఫస్ట్ ఇది కోట్లు దెంగేసింది, ఇది కోట్లు దెంగింది. ఇది దీన్ని బొక్కలో దెంగండి. బొక్కల దింగ 5 సంవత్సరాల పాటు బయటికి రానివ్వకుండా చేయండి. దీన్ని నోటుకు వచ్చినట్టు వాగుతుంది. ఇది అధికారం ఉన్నప్పుడు అదే తిరుమల టీటీడీలో టికెట్లు అమ్ముకొని కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాని మీద ఎంక్వైరీ చేయండి. దాని మీద ఎంక్వైరీ చేసి దీన్ని బొక్కలో పెట్టండి. అలాగే
వైజాగ్లో ఆ కొండ మీద కట్టినారు, రిషికొండ మీద ప్యాలెస్, దాంట్లో కూడా కోట్లు దబ్బేసింది. ఇది చైన్ అవినీతి లేదు, అధికారం అది అడ్డం పెట్టుకొని దీని మీద ఫోకస్ పెట్టండి. మీరు పరిపాలన మీద ఫోకస్ పెట్టండి. ఇలాంటి వాళ్ళ మీద ఫోకస్ పెట్టాలి. మీరు ఇలాంటి వాళ్ళని సింపుల్గా వదిలేస్తే ఇలాంటి వాళ్ళు తయారవుతారు. వీళ్ళకి ఇంకా కొమ్ములు వచ్చేస్తాయి. వీళ్ళకి ఒకసారి ఆలోచించండి. ఇంకా ఎన్ని రోజులు దీంతో మేము బడి ఉండాలా? దీని మాటలకి ఎన్ని రోజులు మేము కౌంటర్ చేయాలా? ఇది చేసిన తప్పులకు బొక్కలో చూసి వంగ కొడితే అప్పుడు తెలుసు దీనికి బుద్ధి. సిగ్గు లేకుండా వచ్చి మాట్లాడుతుంది. జై హింద్.